సో ఫ్రెండ్స్ మనము ఒరిస్సాలో సెరంగో నువాగడ సెరంగో ఆ రూట్లో సో ఉన్నాం. మనము సెరంగో అయితే వచ్చేసాము. సో సెరంగో నుంచి మనము ఒక పని మీద తర్బావుల్ అనేది ఒక గిరిజన గ్రామానికి మనం వెళ్తున్నాము. సో ఈ గిరిజన గ్రామానికి మనం వెళ్ళాలి అంటే సో ఈ రోడ్ చూడండి, చాలా పాముల్లాగా ఉంది. అంటే వంకర తెంకరగా, అసలు ఈ రోడ్డు మొత్తం వంకర తెంకరగా అయితే కనిపిస్తుంది. మనుషులు చూడండి అలా నడిచి వెళ్తున్నారు. రోడ్ అంతా చూడండి, చాలా టర్నింగ్స్ ఉన్నాయండి రోడ్డు మొత్తం. సో మనమైతే ఈరోజు ఆ విలేజ్కి వెళ్తున్నాము. సో ఈ విలేజ్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో అని చూపించడానికి మాత్రమే. అలాగే కిందంతా లోయ. సో ఈ అబ్బాయి కూడా మన చూడు ఎట్లాగా పాముల్లాగా తిరిగి టర్న్ చేసుకుంటూ వెళ్తున్నాడు అబ్బాయి. అలా ఉంటుందన్నమాట దా యొక్క రోడ్ అనేది. సో మనం కూడా ఇంక ఇప్పుడు వెళ్తున్నాం ఆ ఊరికి. కింద చూడండి, కింద అయితే ఎంత లోయ ఉందో మీకు ఆల్రెడీ చూశారు. వెదర్ అయితే ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి చాలా కూల్గా సూపర్గా అయితే కనబడుతుంది. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, చీకటి. ఇప్పుడు సుమారుగా 5:30 అవుతుంది ఆ ప్రాంతం మనం వెళ్తున్నాం. సో క్లౌడ్స్ కూడా సో రన్నింగ్ అయితే ఎంత బాగున్నాయి చూడండి. క్లౌడ్స్ అటువైపు చూడండి. సో మేఘాలు చాలా సూపర్గా అయితే నడుస్తున్నాయి, చాలా అందంగా నడుస్తున్నాయి. ఇది మీకు చూపించడానికి ఈ లోయ ఎంత అందంగా ఉందో. ఆ విలేజ్ కూడా విలేజ్లు చూడండి. ఆ మూల ఒక విలేజ్ ఉంది, అక్కడ ఒక విలేజ్ ఉంది, ఆ చివరికి ఒక విలేజ్ ఉంది. సో మనమైతే ఇంకా ఆ పైకి ఒక విలేజ్ అయితే కనిపిస్తుంది. సో ఇలా అయితే విలేజ్ మన ఆదివాసీ విలేజ్లు ఉన్నాయి. సో ఇదంతా కూడా సవర ఆదివాసీలు ఈ ప్రాంతాల్లో నివసిస్తారు. పడుతుంది చూడండి. సో గైస్ మరలాగే ఇప్పుడు గుమ్మాకి మనం అయితే చేరుకోవడం జరిగింది. సో గుమ్మా నుంచి ఇప్పుడు మనం సెరంగో అయితే వెళ్ళబోతున్నాం. సో సెరంగోకి వెళ్ళే ముందు గుమ్మాకి కొద్దిసేపు జర్నీ చేసిన తర్వాత గుమ్మా కింద లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఒకసారి అయితే ఆ లొకేషన్ ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో కూడా. సో గైస్ మరి లొకేషన్ అయితే ఎంత అద్భుతంగా ఉంది. కింద పొలాలు, ఆ పంట పొలాలు, నెక్స్ట్ ఆ క్లౌడ్స్ అనేది, ఆ మబ్బు ఎంత చక్కగా ఉందో చూడండి. మరి ఇలాంటి లొకేషన్స్ అనేవి అరుదుగా చూస్తాము మనము. కాబట్టి మీరు కూడా ఈ లొకేషన్ని చూసి మరి తరించాలని అయితే కోరుకుంటున్నాను. వరకు మనం వెళ్ళేటప్పుడు అయితే ఎలా అయితే టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయో, సో ఈ గుమ్మా వెళ్ళాలనుకునేటప్పుడు కూడా చాలా టర్నింగ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ గుమ్మా ఏరియాలో ఉన్న ప్రత్యేకం ఏంటంటే మెయిన్, సో ఏదైనా ఒక ట్రైబల్ విలేజ్కి వెళ్ళాలంటే ప్రత్యేకత సో అక్కడ ఉండే అందమైన అడవులు, అందమైనటువంటి ఆ ప్రకృతి, అందమైనటువంటి స్వచ్ఛమైనటువంటి పచ్చదనం అనేది మనము ఆస్వాదించవచ్చు. సో కాసేపు ఇక్కడ ఆగి వెనక ఉన్నటువంటి ఆ లోయలో ఉన్నటువంటి ప్రకృతి అందాన్ని ఆస్వాదించి వెళ్ళటానికి అయితే సో ఇక్కడైతే కాసేపు ఆగటం జరిగింది. సో ఒకసారి అయితే ఈ పచ్చదనం మీకు చూపిస్తాను చూడండి. మధ్యలో వెళ్తానే ఒక మరి మా గిరిజనులు పండించే ఈ పచ్చనైనటువంటి పొలాల మధ్య ఎంత అద్భుతంగా ఉందో చూపించడానికి ఈ పొలాల అంచున ఇదొక మొక్క, ఆ మొక్కకు సంబంధించినటువంటి ఒక అందమైనటువంటి పుష్పము కనిపించింది. సో ఈ పుష్పం పేరు ఏంటో మనకు తెలియదు, కానీ చాలా అద్భుతంగా అందంగా కనిపించడం అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఆ పొలాల గట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరు చూడొచ్చు. అద్భుతమైనటువంటి లొకేషన్ చూడండి. ఆ కొండలు ఉన్నటువంటి మబ్బులు
ఆ క్లౌడ్స్ అని ఎంత బాగా ఎంత స్లోగా స్నో అయితే ఎంత చక్కగా అయితే కనిపిస్తుంది చూడండి. చూడండి అక్కడ రాళ్ళు, ఆ రాళ్ళకు ఆనించి సో వాటర్ అయితే ఎంత అద్భుతంగా కారుతుందో మీకు చూపించడం జరుగుతుంది చూడండి. కాకపోతే ఇది చాలా దూరం నుంచి తీస్తున్నాం కాబట్టి మీకు కనిపించకపోవచ్చు, కానీ ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి క్లౌడ్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి.